ఇది విధి శాపనసమే పూర్వజన్మ కర్మ ఫలమే పూర్వజన్మ కర్మ ఫలమా గోవింద గోవింద. అమ్మా ఓ వెంకమ్మ తల్లి, అమ్మా బంగారు తల్లి, ఇప్పుడు ఎలా ఉన్నదమ్మా నీకు? రెట్లగట్టి వేల గంటలు ఉరుతూ నా దేహమంతయ్యా తిరువార్చని ఏంటున్నది నాకేమి వేదయ్యా. అమ్మా నీవు చిన్నదాని నీకు చెప్పరాదు, నీ వెళ్ళి పూజా మందిరంలో కూర్చోమ్మా. అమ్మా వెంకమ్మ తల్లి. అయ్యా మంత్రాల సుబ్బయ్య, చూశానమ్మా నీ చిన్ని కోడల్ని. ఎలా ఉన్నదయ్యా? చెప్పిన తర్వాత బాధపడకుండా ఉంటావా? అయ్యా బాధపడి ఏం చేస్తామయ్యా? ఏమి జరిగిందో చెప్పయ్యా. జరగరాని గౌరవం జరిగిపోయినదమ్మా. ఏమి జరిగిందయ్యా? నీ చిన్ని కోడలు, నా చిన్ని కొడలు, ముద్దుల కోడలు, నా ముద్దుల కొడలకి, మేలు కోడలికి, నా మేలు కొడలకి ఏమైందయ్యా? 64 వ్యాధుల్లో పిల్లలు రాజు వ్యాధి, అంటు వ్యాధి, అయ్యా కుర్చీ వ్యాధి వచ్చిందమ్మా. నా చిన్ని కోడలకి, నా ముద్దుల కోడలకి, నా లక్ష్మీ తిరుపతాంబకు 64 వ్యాధులలో రాజు వ్యాధి, ఘోరమైన వ్యాధి, కుష్టి వ్యాధి వచ్చిందా? ఏమి పాపము చేశావయ్యా? అయ్యా మంత్రాల సుబ్బయ్యా, చెప్పు తల్లి. ఆ వ్యాధి తగ్గే మార్గమును చెప్పయ్యా. పిచ్చి తల్లి, అయ్యా ఈ కాలంలో ఆ వ్యాధికి మందులు కనిపెట్టిన మహానీయులు లేరమ్మా. మరి ఎలా పోతుందయ్యా? వైద్యసి గోతులేసి పుట్టినరోజు, అయ్యా బండెడు కెట్లు వేసి బతం చేసినరోజు. అయ్యా అంతేకాదమ్మా, ఆమె దగ్గర ఎప్పుడైతే సేవలు చేస్తారో చేస్తారో వారికి వ్యాధి తప్పకుండా వస్తుంది. ఆమె మీద వారి వేగం మనం అనుకొచ్చేవాళ్ళ వారినా వ్యాధి తప్పకుండా వస్తుంది. వామ్మో. అసలు గాలి సోకితే కాదమ్మా, అంత ఘోరమైన వ్యాధయ్యా అది? అంటు వ్యాధి అమ్మా. అయ్యా ఇక చేయమని ఏమి లేదు తల్లి. శాలు చూడు తల్లి, అక్కడి నుంచి ఇక్కడ విడిపించాలి కాబట్టి సిటికి ఈ రోజు మంత్రం చేస్తా, తీసుకెళ్ళి నీ కోరలు పెట్టామా. అయ్యా మంత్రాల సుబ్బయ్య, అమ్మా నీ అస్తవాది మంచిదంటారయ్యా. అబ్బో. ఆ సల్లే ఈ మూడు నిషేధం సల్లయ్యా. చూడండి విధి ఎలా ఉంది. ఇప్పటి వరకు నా చిన్న కోడలు, ముద్దుల కోడలు, మీద కోడలు ముడిచిపోయి అంటుకొని విభూతి పెట్టండి వ్యాధి చచ్చిపోతాను భయం వేసి ఆ విభూతి నన్ను పెట్టమంటుంది. ఆ తల్లి నా పరమేశ్వరుడే కాపాడాలి. శ్రీనివాస అందుకే నాకు ఈ ఘోరమైన వ్యాధి వచ్చింది. నేను ఘోర పావుని, నేను బతకను.